అందరికీ మన ప్రభువును మన రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉంటే వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటిని మనం ఆలోచిస్తే మనకు వినయము కలుగుతుంది. మనం వినయ మనస్కులుగా దేవుని దగ్గర బ్రతుకుతాం. ఎప్పుడు బ్రతుకుతాం? ఇదిగో మనలో దేవుడు అంటే భయము భక్తి గనక ఉంటే మనము దేవుని దగ్గర, ఆయన పాదాల దగ్గర వినయ మనస్కులుగా బ్రతుకుతాం. అంటే మనల్ని మనం తగ్గించుకుని బ్రతకడం, గర్వంగా లేకుండా ఉంటాం. అంత మాత్రమే కాకుండా ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే ఐశ్వర్యమును ఘనతయు జీవమును కలుగుతాయి. మరి ఎన్ని గొప్ప గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి. భయభక్తులు కలిగి జీవించడంలో ఎంత లాభం, ఎన్ని లాభాలు మనకున్నాయో ఆలోచించాలి ప్రియమైన వాళ్ళారా. ఆత్మీయ మేలులు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి ఒక దావీదు గారు ఎంత గొప్పగా వారుగా అయ్యారు. ఒక అబ్రహాము గారు, చరిత్రలో గొప్ప గొప్ప భక్తులు అంత గొప్పవారుగా అయ్యారంటే, అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు వారికి వచ్చాయి అంటే కారణం ఏంటి? ఇదిగో దేవుడి పట్ల వారు చూపించినటువంటి భయభక్తులు, దేవునికి భయపడ్డము, దేవుని యందు భక్తి చూపడము, ఆయనకు దగ్గర ఇదిగో ఎంత జాగ్రత్తగా బ్రతికారు, ఎంత భయపడుతూ బ్రతికారు, ఎంత భక్తితో బ్రతికారండి. భయభక్తులు కలిగి ఉండడం అంటే ఇదిగో ఆయన ఆజ్ఞలకు లోబడి బ్రతకడము కదా, ఆయన మాటలకు విని బ్రతకడము కదా. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, మనము కూడా ఆయన ఆజ్ఞలను గైకొంటే మనం భయభక్తులు కలిగిన జీవించేటువంటి వారమవుతాం. ఆయన మాటలకు ఎల్లప్పుడూ విధేయులుగా మనం అవ్వాలి. ఆయన మాటలకు విధేయులుగా అవుతూ ఆయన యందు మనం భయభక్తులు గలగ నిలిపితే ఆయన మనకిచ్చినటువంటి ఆయుష్కాలంలో మనం వినయాన్ని పొందుకుంటాం, ఐశ్వర్యమును పొందుకుంటాం, ఘనతను పొందుకుంటాం, జీవమును పొందుకుంటాం.